చెప్తున్నా, ఈ పలాస నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకు అవకాశం వచ్చింది, పరిపాలన చేయి. ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకంటే ఎక్కువే చదువున్నాం ఇంట్లో. ఇలాంటి విషయాల్లో నీకంటే ఎక్కువ చదువున్నాం మేము, ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలం. ఇంతకుముందు నీ మొగుడి దగ్గర ఆపాము, ఎక్కువ తక్కువ మాట్లాడితే దాన్ని మించి వస్తుంది. కాబట్టి నీకు అవకాశం వచ్చింది, చక్కగా నిజాయితీగా గౌరవంగా పరిపాలించు, గౌరవంగా మాట్లాడు. నోటికి ఏదొస్తూ మాట్లాడితే, ఇప్పటికే చెప్పాను ఆల్రెడీ, నీకంటే ఎక్కువ చదువున్నా ఎన్ని విషయాల్లో కూడా, అంతకంటే ఎక్కువ మాట్లాడు. బీజీఎఫ్ త్వరలో మీ అందరికీ కూడా లైవ్ లో చూపిస్తాం. ఎమ్మెల్యే గాని నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి మాతో పాటు. ప్రతిదానికి కూడా టైం చెప్తాం, డేట్ చెప్తాం, ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్తాం. ఎమ్మెల్యే కూడా పిలుస్తాం, నాయకులు కూడా పిలుస్తాం. దమ్ముంటే వచ్చి ఇదిగో ఇది మేము తవ్వింది కాదని చెప్పండి. ఒక్క కొండ ఉంచారా మీరు? ఒక్క కొండ. ప్రతి కొండ కూడా ప్రజలు దాని వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈ పలాస నియోజకవర్గ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా మంది ఇష్టానుసారం లేఅవుట్లు వేస్తున్నారు. ఎవడు సీతమ్మ గుడి దగ్గర వంశధార ఛానల్ ఆక్రమించి అక్కడ ఒక లేఅవుట్ వేస్తున్నారు. వంశధార ఛానల్ మీద రోడ్డు వేసి లేఅవుట్ వేస్తున్నారు. మీకు చాలా సింపుల్ గా చెప్తున్నాను, మాకు అవకాశం వచ్చిన రోజు ఆ రోడ్డు ఉండదు అక్కడ. మళ్ళీ వంశధార ఛానల్ యథావిధిగా అక్కడ ఉంటారు. ఆ తర్వాత మీరు ల్యాండ్స్ కొనుక్కొని లబోదిబోమంటే మేమేం చేయలేము. అక్రమణ ప్రతిదాన్ని కూడా సక్రమం చేసే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. ఇందులో ఎలాంటి అనుమానం. ఇంకోటి ఎవడు ఆ కంబిరిగా బ్రిడ్జ్ పక్కన ఒక లేఅవుట్ వేస్తున్నాడు. దాని మీద కూడా చాలా కోర్టు కేసులు ఉన్నాయి. ముందే చెప్తున్నాను నేను. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని అతిక్రమించినటువంటి లేఅవుట్ అది. అక్కడ మట్టి ఎలాగ వచ్చిందో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మట్టి వేసినోడు అంటే జేసీబీ ఓనర్ కూడా సమాధానం చెప్తాడు. ఆ లేఅవుట్ లో మట్టి ఫిల్ చేయించినోడు కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్తాడు. మీకు ముందే చెప్తున్నాను, గతంలో ఏ రోజు మేము ఇలాంటి విషయాల్లో మేము ఎవరిని కూడా మేము కదిలించలేదు కాబట్టి మా మీద పూర్తిగా ఇది అక్రమాలు చేశారు, అక్రమాలు ముద్ర వేశారు. ఈసారి అక్రమాలు మీరు చేసి చెరువుల్లో మీరులు కట్టుకొని చెరువులో మీరు లేఅవుట్లు వేసి అక్రమంగా కొండలు మీరు తవ్వి తిరిగి మాకు పొరుగు వెళ్తారు. మేము ఊరుకుంటామా? అంత మించి రెచ్చిపోతాం. నేను అర్థం లాంటి వాడు. నేను యాజ్ ఇట్ ఈజ్ గా నువ్వు ఎలా ఉన్నావు అలాగే కనిపిస్తాను. నేను సింపుల్. నువ్వు ఎలా చూస్తావో నా మొహంలోంచి యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే నేను కూడా కనిపిస్తాను. నేను కాబట్టి వీళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి. ప్రజలు కూడా వీళ్ళు వేసేటటువంటి అక్రమ లేఅవుట్లో సైట్లో కొనే ముందే మీరు ఆలోచించుకోండి. దయచేసి ఎవరు కూడా ఇబ్బందులు మాత్రం కొని తెచ్చుకోవద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ పీజీఎఫ్ అందరికీ కూడా లైవ్ లో మీడియా మిత్రులందరినీ తీసుకెళ్లి మీడియాలో చూపించడం జరుగుతుంది. ఎమ్మెల్యే కూడా నేనైతే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హృదయపూర్వకంగా నల్లబొడ్లూరు కొండ అనుకుని మాట్లాడుతున్నావు కదా, నల్లబొడ్డులూరు కొండకు కూడా వెళ్తాము. నల్లబొడ్లూరు కొండకు కూడా ఈ ఎమ్మెల్యేని ఆహ్వానిస్తాం. అక్కడే ఒక ప్రజా వేదిక నిర్వహిస్తాం. అక్కడ నీ వాదన వచ్చి చెప్పు. అక్కడ ఎవరు తవ్వాడు? ఇంతకు ముందు కూడా చెప్పాం. నేను కూడా అదే మాట చెప్తున్నాం. మాజీ మంత్రి నల్లబొడ్లూరు కొండ మీ మొగుడే తవ్వేసి నాకు ఇచ్చిన డబ్బులు. మరి అర్థం కాదు. కాబట్టి గౌరవంగా నువ్వు మాట్లాడితే మేము గౌరవం మాట్లాడతాం. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడేవనుకో అంతకంటే ఎక్కువ చదివినా మేము. అది కదా, సైకో గీకో అన్నాను కూడా డైరెక్ట్ బూతులు మాట్లాడేస్తాం. మేము మగవాళ్ళం కదా, పెద్ద ఆలోచించాం. కొన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమ్మా.